సంజు శాంసన్ తన జీవితంలో 18 సంవత్సరాలకే ఒక మంచి స్థాయికి వచ్చాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. చాలా మంది అన్నారు నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ సంజు శాంసన్ కాబోతున్నాడని. కానీ పరిస్థితులు మారిపోయాయి. దాదాపుగా ఆయన 5 సంవత్సరాలు టీంలో స్థానము లేకుండా ఉన్నాడు. అది భయంకరమైన శ్రమనే. ఆయనను మళ్ళీ టీంలో చేర్చుకోవాలని దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాలని పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. పిల్లారా, రీసెంట్గా సంజు శాంసన్ ఒంటి చేత్తో సెమీఫైనల్ని గెలిపించాడు. సంజు శాంసన్ తన ఒంటి చేత్తో సెమీఫైనల్ని గెలిపించాడు. ఆయన ఈరోజు విజయం సాధించడానికి దాదాపుగా 14 సంవత్సరాలు పట్టింది. టు ప్రూవ్ ఆయన ఏంటో నిరూపించుకోవడానికి. శ్రమ దినమున కృంగినేడలా నువ్వు చేతగాని వాడవుతావు. ఎవరైతే ఆయనను నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే ఆయన టీంలో తీసుకోవద్దన్నారో, మ్యాచ్ గెలిపించిన తర్వాత వాళ్ళే సలాములు కొట్టారు. అవమానించిన నోరులే ఆయనను అభినందించాయి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ప్రియులారా, ఈరోజు నీ శ్రమ దినమున కృంగిపోవద్దు. ప్రభు మీద నువ్వు ఆధారపడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన నిన్ను విడువను ఎడబాయనన్నాడు. సంజు శాంసన్ చివర్లో ఇంటర్వ్యూలో అన్న మాట ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు నేను ఇలా నిలబడడానికి ఆయనే కారణం అన్నాడు. వావ్, ఎంత అద్భుతమైన మాట కదా. ఈరోజు నువ్వు శ్రమ దినమున కృంగిని ఉన్నావేమో. దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రైజ్ ద లార్డ్.